వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక దశలోకి అడుగుపెడుతోంది. 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేసేటువంటి అవకాశాల మీద ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా జోరుగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పనితీరు, రాజకీయ సమీకరణాలు, మిత్రపక్షాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వివాదాలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసారి ప్రక్షాళన ఉండబోతోంది అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇది ఒక రకమైనటువంటి సస్పెన్స్ అని చెప్పాలి. ఏం జరుగుతుంది అనేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి భవిష్యత్తు మీద ప్రస్తుతం ఎక్కువ చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నెలకొన్నటువంటి రాజకీయ వివాదాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఆయన దృష్టి మరింతగా కేంద్రీకృతం అవ్వడం ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించింది అనేటువంటిది ఒక సమాచారం. అయితే నేరుగా పక్కన పెట్టినట్టు సంకేతాలు వెళ్లకుండా కేంద్ర బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర బీజేపీలో కీలక బాధ్యత అప్పగించే ఫార్ములాని అధిష్టానం పరిశీలిస్తోందా అన్న దాని మీద రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రకారమే అమిత్ షా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ని పిలిపించారు అని, అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ, భగీరథ ఇష్యూ కావచ్చు, మిగతా కావచ్చు, అన్నిటి మీద రిపోర్ట్ని ఎన్ రామచంద్రరావు ఆల్రెడీ అమిత్ షాకి పంపించారు అని. సో అమిత్ షా తోటి వాళ్ళ భేటీ ఉంటుందని, దీని తర్వాత వచ్చేటువంటి వార్త ఏంటి అనే దాని మీద సస్పెన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కేంద్రంలో మరింత ప్రాధాన్యత కల్పించే అవకాశాల మీద చర్చ సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగ అభివృద్ధి మీద దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా కీలక శాఖల ద్వారా మరింత సహకారం అందించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనకి కూడా కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాధాన్యం కల్పించేటువంటి అవకాశాల మీద ప్రస్తుతం చర్చలు, ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. ఈసారి కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 5 వరకు మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక ఊహాగానం. అలాగే మంత్రివర్గ విస్తరణలో కేవలం కుల, ప్రాంతీయ సమీకరణాలు మాత్రమే కాకుండా మంత్రుల పనితీరుని ప్రధాన ప్రమాణంగా మార్చినట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో ప్రభావం కోల్పోయినటువంటి వాళ్ళు, పార్టీ విస్తరణలో ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వలేకపోయినటువంటి వాళ్ళు, తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న నేతల మీద అధిష్టానం ఈసారి కఠిన వైఖరి అవలంబించవచ్చు అనేది సమాచారం. మొత్తానికి క్లీన్ అండ్ ఎఫెక్టివ్ ఇమేజ్ కొనసాగించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రక్షాళన ఉండబోతోంది అనేది ఒక అభిప్రాయం. సో చూడాలి. ప్రస్తుతం అధికారిక ప్రకటన వెలువడకపోయినా జూన్ లేదా జూలైలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది అనేది ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రస్తుతం ఉత్కంఠగానే ఉంది. ఎవరికి పదోన్నతి దక్కుతుంది, ఎవరు ఢిల్లీ రాజకీయాల్లో కొనసాగుతారు, ఎవరికి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పాత్రలు దక్కుతాయి అన్న దాని మీదే ఆసక్తి పెరుగుతోంది. మరి నిర్ణయం ఎలా ఉంటుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఈసారి ఎవరికి మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి అవకాశం దక్కొచ్చు, ఎవరికి ప్రమోషన్ వస్తుంది, ఎవరికి డిమోషన్ వస్తుంది, కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.